హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ శాండీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇడ్లీ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. స్పూన్ ఆయిల్, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర. కొంచెం ఇవి మగ్గాలి. ఇది వేగినాయి కదా, కాస్త కరివేపాకు కూడా మగ్గాలి లైట్గా. ఇప్పుడు దీంట్లో 10 to 20 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా గోల్డెన్ బ్రౌన్, కాస్త మగ్గాలి ఇది కూడా. ఇప్పుడు ఇందులోనే 4-5 రెమ్మలు చింతపండు, నాకు ఇలా సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వస్తుంది కాబట్టి కట్టేసేయండి. టర్న్ ఆఫ్ చేయండి స్టవ్ని. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎందుకంటే ఇవి పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి 5-6 వేసాను. చిన్న సైజు అయితే ఒక 10 వేసుకోండి, ఇదే ఫ్లేవర్కి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ ఇష్టం, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇది వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.